ఈ నెల 19 నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్కుమార్ తెలిపారు. ఈ మేరకు వారు కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 19వ తేదీన నియోజకవర్గానికి నారా భువనేశ్వరి చేరుకుంటారన్నారు. ఆమె పర్యటనను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 4 రోజుల నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటిస్తారన్నారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారని పేర్కొన్నారు. నమస్కారాలు. నాటి నాయకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మా గౌరవ ముఖ్యమంత్రి గారి సతీమణి, అదేవిధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీమతి నారా భువనేశ్వరి గారి కుప్పం పర్యటన ఖరారైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించి మేడం గారి ప్రోగ్రాంని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కుప్పం నియోజకవర్గం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనా విషయాల్లో చాలా బిజీగా ఉంటూ కుప్పం పర్యటన కార్యక్రమం వాయిదా పడుతున్నందున మేడం గారి కుప్పం వచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి నేను తప్పకుండా వస్తానని చెప్పి గతంలో చెప్పిన మాదిరిగానే 2 సార్లు మేడం గారి ప్రోగ్రాం ఫిక్స్ అయి మళ్ళీ అనివార్య కారణాల వలన వాయిదా పడడం అనే విషయం మనందరూ కూడా తెలుసు. ఇప్పుడు 19, 20, 21, 22 4 రోజుల పర్యటన కార్యక్రమం మేము ముందు పెడుతున్నాం. ముఖ్యంగా 19వ తేదీ మేడం గారు మన కుప్పం ఉదయం 9 గంటల నుంచి పబ్లిక్ నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమం చేసుకుంటూ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ముఖ్యంగా విద్యార్థులతో, మహిళలతో ఇంటరాక్షనే మెయిన్ ప్రోగ్రాం. దీంట్లో మొత్తం ప్రోగ్రామ్స్లో 3 భాగాలు. ఒకటి మన మహిళలతో పాటు విద్యార్థులతో ఆమె మమేకమై వాళ్ళతో కలిసి మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. రెండవది, ఎవరైతే కార్యక్రమం రామకుప్పం మండలంలో ముద్దులవంక గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేస్తూ, అదేవిధంగా గాంధీనగర్లో కూడా మహిళలతో మాట్లాడతారు. మధ్యాహ్నం పైన శాంతిపురం మండలం మండిగం ఫంక్షన్ హాల్లో మళ్ళీ మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం, మళ్ళీ మొరసనపల్లి గ్రామం శాంతిపురం మండలంలో మహిళలతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఇది 3వ రోజు కార్యక్రమం. చివరిగా 4వ రోజు గ్రీవెన్సెస్ అయిన తర్వాత ఉదయం 9-10 వరకు గ్రీవెన్సెస్ తీసుకుంటూ తర్వాత చందిగానిపల్లి గ్రామంలో మహిళలతో మాట్లాడతారు. తర్వాత వీకోట మండలంలో ఎన్టీఆర్ సుజల ప్లాంట్కి సంబంధించినటువంటి దాన్ని ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే కార్యక్రమం పెట్టారు. సో ఈ ముఖ్యంగా మహిళల్ని చైతన్యపరిచి పేదరికం లేని సమాజమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. కాబట్టి ఆర్థిక స్వావలంబనం చేసుకోవడంలో మహిళల్ని ఏ విధంగా ముందుకు తీసుకురావాలనేది మేడం గారి ప్రధాన ఈరోజు ఉంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మీకు అందరికీ తెలుసు, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కుప్పంలో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించడం మన ప్రధాన లక్ష్యంగా మనం పెట్టుకున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తరఫున అని చెప్పి అనౌన్స్ చేశారు. పిఎస్సికి సంబంధించి కోచింగ్ సెంటర్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ శిక్షణ ఇంకా కూడా మెరుగ్గా జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి శిక్షకులందరికీ కూడా సూచనలు ఇస్తూ అందరినీ ఉత్తేజపరచడానికి కోసం కార్యక్రమం ఒకటి. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆల్రెడీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి అక్కడ ఇంకా కూడా
మంచి పద్ధతిలో అక్కడ స్కిల్ డెవలప్మెంట్ జరగాలని, అదేవిధంగా కొంతమందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ తోపుడు బండ్లు కానీ ఇవన్నీ ఇచ్చే కార్యక్రమం, కుట్టు మిషన్లు, అదేవిధంగా 3 చక్రాల సైకిళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. మొదటి రోజు ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మనం ఇచ్చాం. డిగ్రీ కాలేజ్ విజిట్ ఒకటి, స్టూడెంట్స్ ఇంటరాక్షన్, తర్వాత నలగాంపల్లిలో గ్రామస్తులతో కలిసి మాట్లాడడం, తర్వాత వచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి అక్కడ ఇంకా కూడా అప్గ్రేడెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయడం, తర్వాత డిఎస్సి కోచింగ్ వాళ్ళతో మాట్లాడడం, ఇవి మొదటి రోజు కార్యక్రమాలుగా తీసుకున్నాం. సాయంత్రం పూట ఇంపార్టెంట్ ముఖ్య నాయకులతో కూడా కలిసి మాట్లాడతాం. 20వ తేదీ శుక్రవారం గ్రీవెన్సెస్ అయిన తర్వాత ఉదయం, తర్వాత వానగొట్టుపల్లి గ్రామంలో మహిళలతో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది. తర్వాత అడవి పూదుగురు గ్రామంలో ఇంటరాక్షన్ అయిన తర్వాత మళ్ళీ 2:15 నుంచి 2:30 వరకు పైన గుండ్లమడు గ్రామంలో మహిళలతో మళ్ళీ కూడా ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది. ఇవన్నీ పూర్తి చేసుకుంటూ తర్వాత ఒక టెంపుల్ కార్యక్రమానికి గతంలో వచ్చినప్పుడు ఆల్రెడీ మేడం చెప్పారు కాబట్టి రత్నంగేశ్వరి దేవి దేవాలయంలో కూడా మేడం అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇది 2వ రోజు కార్యక్రమం. కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి కుప్పం మీద పెడుతున్నాం. ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడం, అదేవిధంగా ఇక్కడ యువతకంతా కూడా మొత్తం నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించే కార్యక్రమం. అదేవిధంగా మనకు డైరీ ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యంగా ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి మహిళలందరినీ కూడా ఈ స్వయం ఉపాధి కార్యక్రమాల్లో వాళ్ళనంతా కూడా ప్రోత్సహించాలని చెప్పి ముఖ్య కార్యక్రమంగా మేడం గారు వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసి మేడం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి మనం కోరుతున్నాం. ముందుగా ఏపీసీ ఆర్టీసీ వైస్ చైర్మన్ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మురత్నం సార్ గారికి, అదే మరిగా తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ శాంతారాం గారికి, నడుగురు సర్పంచ్ సంతోష్ గారికి, మన ఎంఆర్పిఎస్ రాజకుమార్ అన్న గారికి, మిగతా మణి గారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, పత్రికా మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి స్వాగతం తెలియజేసుకుంటూ 19 నుంచి మేడం గారు కుప్పం పర్యటన 3 రోజులు ఉన్నప్పటికీ 4 రోజులు మేడం 4 రోజులు కుటుంబంలోనే ఉంటారు. ప్రతిసారి కూడా మేడం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చినప్పుడు నిజం గెలవాలి అనే కార్యక్రమంతో మేడం గారు మొట్టమొదటిగా ప్రజల్లోకి రావడము, అక్కడి నుంచి కుప్పంకు వరుసగా కుప్పం నేను ఉంటానని చెప్పి ప్రతిసారి కూడా కుప్పం పర్యటనలో 4 రోజులు కేటాయిస్తూ మహిళల్ని ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలనే కార్యక్రమం తీసుకొని మహిళలతో ముఖాముఖి కార్యక్రమం మేడం గారు మాట్లాడుతూ, అదే మరిగా వాళ్ళని ఆర్థికంగా బాగుపడాలంటే వాళ్ళకి స్కిల్ నైపుణ్యం శిక్షణ కూడా ఇవ్వాలని చెప్పి కుప్పం టౌన్లోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి టైలరింగ్ నుంచి ఈరోజు చాలా రకరకాలైనటువంటి స్కిల్కి సంబంధించినవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తూ, అదే మాదిరిగా ఏదైతే నిరుపేదలు ఏదైతే రోడ్డు మీద వ్యాపారం చెరువు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా తోపుడు బండ్లు కానీ కుట్టు మిషన్లు కానీ, తర్వాత చిన్న చిన్న వికలాంగులకి ట్రై సైకిల్స్ కానీ అన్నీ సంబంధించిన ట్రస్ట్ ద్వారా మేడం గారు కూడా కుప్పం బస్టాండ్లో లాస్ట్ టైం బిఎస్ మెడికల్ కాలేజీలో పెట్టారు, ఈసారి కుప్పం బస్టాండ్లో పెడితే బాగుంటుంది ఒక అభిప్రాయంతో కుప్పం బస్టాండ్లో పెడుతున్నారు. అదే మాదిరిగా కుప్పంలో చాలామంది చదువుకొని బీఈడి డిగ్రీ చేసి బీఈడి ఎంఏ బీఈడి డిఈడి చేసి చదువుకున్నారు కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో డిఎస్సి 16,000కు పైగా చిల్లర మనకి డిఎస్సి ద్వారా టీచర్ పోస్టు భర్తీ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు కుప్పంలో మనకి డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా ఉంటుందంటే మేడం గారు కోచింగ్ సెంటర్ ప్రారంభానికి రావాల్సి ఉండింది. అక్కడ వర్చువల్గా అక్కడి నుంచి మేడం గారు ప్రారంభించిన తర్వాత మేడం గారు దగ్గర చూస్తారు కాబట్టి అది కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్లో ఒకసారి చూడడానికి మేడం గారు వస్తున్నారు. అక్కడ నుంచి అమ్మవారు అప్పుడు
ప్రతింగాదేవికి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కోరుకుని మొక్కున్నందుకు దేవుడి కూడా దర్శనం చేసుకోవడానికి కూడా డీకేపల్లికి వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 3 రోజులు పర్యటనని అందరూ కూడా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ, మహిళలందరూ, అదే మరిగా కూటమి ప్రభుత్వం 4 రోజు మేడం గారు పర్యటన వెళ్తున్నారు. కాబట్టి 4 రోజుల పర్యటన కూడా ప్రజలందరూ కూటమి ప్రభుత్వం ఉన్న జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూడా అందరూ ఈ యొక్క పర్యటన విజయవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. హార్దిక శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా 2వసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గోడేటి నాగేంద్ర, టీడీపీ 11వ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్, టీడీపీ 45వ డివిజన్ ప్రెసిడెంట్. హార్దిక శుభాకాంక్షలు. మాకు అత్యంత ఆప్తులు, మా శ్రేయోభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 2వసారి నుడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు పిరిగల నవీన్, టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. కొన్ని అనివార్య కారణాల వల్ల 15వ తేదీ చేయవలసిన ప్రమాణ స్వీకారం డిసెంబర్ 17వ తేదీ జరుగును. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు పురపాలక శాఖ మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో 2వసారి డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు నుడా ఆఫీస్ నందు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా నర్తకి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీ నగరం గుండా అయ్యప్ప గుడి ఆటోనగర్ లోని నుడా ఆఫీస్ వరకు జరుగును. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమక్షంలో జరిగే కోటమిరెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు తెలుగుదేశం పార్టీ అభిమానులు.